రాత్రి ఒక పెద్ద ఆయన పండుకొని ఉన్నాడు. మధ్యరాత్రి ఏదో శబ్దం అవుతుంది. తన కాళ్ళ మీద ఉన్న ఆ దుప్పటి ఎవరో లాక్కుంటున్నట్లు ఏంటని అప్రయత్నంగా చూశాడు. విచిత్రం చూడండి, ఏంటని అప్రయత్నంగా చూశాడు. ఒక నిండు యవ్వనమ్మాయి, వినారు ఈ మాట, ఒక నిండు యవ్వనమ్మాయి, భర్త లేడు, భర్త చనిపోయాడు, నిండు యవ్వనమ్మాయి తన కాళ్ళ దగ్గర పడుకుని ఉంది. ఆ దుప్పట్లు లాక్కోవటం చూశాడు. ఆయన ఆ పట్టణానికి భూస్వామి, 100 ఎకరాల ఆసామి. ఆయన ఏదైనా తప్పు చేస్తే ఎందుకు ఇలా చేసావని అడగరు. మీకు తెలుసు కదా, పేదోడు ఒక తప్పు చేస్తే 150 మంది నిలదీస్తారు. ధనవంతుడు తప్పు చేస్తే ధనవంతుడిని ఎవరు నిలదీయరు. సామెత ఒకటి ఉంది, జుట్టున్నమ్మ ఏ కొప్పేసినా అందంగానే ఉంటుందంట. మీకు తెలుసా ఈ సంగతే? డబ్బున్నవాడు ఎన్ని తప్పులు చేసినా షహబాష్, నువ్వు సూపర్, నువ్వు సూపర్. జుట్టున్నమ్మ ఏ కొప్పేసిన అందమే. డబ్బున్నవాడు ఏ తప్పు చేసినా నిలదీసేవాడు ఉండడు. ఈ వ్యక్తి తప్పు చేస్తే నిలదీసేదెవడు? నిలదీసే మనుషుడు లేకపోయినా నిలదీసే దేవుడు ఉన్నాడన్న దైవ భయం ఆయనలో ఉంది. అది మధ్యరాత్రి, చిమ్మ చీకటి, చుట్టూతో ఎవరు లేరు. ఆ అమ్మాయి తనంతట తాను వచ్చి ఆ తన కాళ్ళ కింద దుప్పట్లు లాక్కుంటా ఉంటే మెలకు వచ్చి ఆ అమ్మాయిని చూసి ఏమంటాడు తెలుసా? నా కుమారి, వా, నా కుమారి, నీ మొదటి సత్ప్రవర్తన కంటే నీ కడపటి సత్ప్రవర్తన మరిమించినదై ఉన్నది. తమ్ముడు, నీకే అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు నువ్వు నిలవబడగలవా? అమ్మ తల్లులారా, మీ ఉద్యోగ స్థలాల్లో మీకే అలాంటి శోధన వస్తే, అలాంటి భయంకరమైన శోధనే మీ ఇంటి పక్కన ఉన్న అబ్బాయి ద్వారానో, మీ ఇంటి ఎదురుగా ఉన్న అమ్మాయి ద్వారానో, మీ కాలేజీలోనో ఆఫీసులోనో అలాంటి శోధన వస్తే ప్రభు కొరకు మీరు నిలవబడగలరా? అలా నిలవబడ్డాడు బోయాజ్. ఆ బోయాజులో నుండి దావీదును, ఆ దావీదులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. అడుగుతా ఒక మాట, చంచల బుద్ధి తీసేయ్యా, చంచలమైన మనస్తత్వం తీసేయ్యా. మోషేలాగా స్థిర బుద్ధి కలిగిన వాడిగా బ్రతుకున్నట్లు కృప చూపు.